సేమ్ అగైన్ అన్వేషికి చెప్పినా లేకపోతే ఈవిడికి చెప్పినా కూడా ఇప్పుడు దేశం ఒక డిసిషన్ తీసుకుంది అనేది ఉంటే మధ్యలో నీ సొంత కవిత్వం సొంత పైత్యం ఇవన్నీ కూడా జనాల్ని తప్పుతో పెట్టించే రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను చెప్తే పర్వాలేదు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తులు జనాల్ని మిస్లీడ్ చేసేట్టు ఉండకూడదు. ఖచ్చితంగా ఏంటది సింధు నది జలాలు పాకిస్తాన్కి ఇచ్చేయాలా? ఇంత కష్టపడి వాళ్ళందరూ పోరాడుతుంటే ఇచ్చేసేటప్పుడు సార్ ఇచ్చేసేటప్పుడు సింధు నది జలాలు ఒక బోట్ పెట్టి ఈవెన్ కూడా పెట్టి పంపించండి సార్, సరిపోద్ది. అదే ఇండియా వాళ్ళందరూ ఒక వైపు నుంచొని ఇలా మనకు అన్యాయం జరిగింది ఉగ్రవాద వాళ్ళు సింధు నదికి సమంత నది అని పేరు పెట్టాలన్నా ఒక స్టేట్మెంట్ వల్ల ఆ పొజిషన్లో ఉండి స్టేట్మెంట్ పాస్ చేయడం కూడా చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పుడు నిజానికి జరిగేది ఏంటంటే ఈవిడ ఇమ్మంటే ఇచ్చేయడము, వద్దంటే ఆగిపోవడం లేదు, ఇంపాసిబుల్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అదొక స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రమే. సింధు నది జలాలు నిజంగా ఆపాలి అంటే అది ఒక 5 ఏళ్ల ప్రాజెక్ట్ అవుతుంది. మినిమం 5 ఏళ్లలో చాలా ప్రాజెక్టులు మన దాని మీద నిర్మించుకొని ఆ నీళ్ళని ఆపగలగలుగుతాం. ప్రస్తుతం కొంతవరకు ఆపగలం. ఆపిన తర్వాత కూడా అది ఏమవుతుందంటే నీరు పెరిగిపోయి ఆ డ్యామ్ పగిలిపోతాయి గేట్లు. అప్పుడు ఏం చేయాలంటే డ్యామ్ గేట్లు ఓపెన్ చేయకపోతే డ్యామ్ మొత్తం పగిలిపోద్ది. ఆ డ్యామ్ పగిలిపోతే వచ్చే నష్టం ఏంటంటే ఆ డ్యామ్ లోంచి నీళ్లు ఫ్లో అవుతున్నప్పుడు ఒక టర్బైన్స్ ఉంటాయి. ఆ టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, పవర్ వస్తుంది. సో పవర్ ప్రొడక్షన్ ఆగిపోద్ది నీళ్ళు వదలకపోతే. సో నీళ్లు వదలడానికి అప్పుడు ఒక్కసారి వదిలేశారు కదా, ఒక్కసారి వదిలినా ప్రాబ్లమే వాళ్ళకి, అవే కొట్టుకుపోయినాయి. కాబట్టి ఇది ఒక 5 ఏళ్ల లోపు 5 ఏళ్ల పెద్ద ప్రాజెక్ట్ అది ఖచ్చితంగా చేసి తీరాలి. నేను ఏంటంటే ఇవ్వాలా వద్దా అనే దానికన్నా నాకు కూడా అక్కడ ఎవరో పాపం పొలాలు ఎండిపోవాలని అక్కడ ఉన్న రైతన్నలు బాధపడాలని నాకేం లేదు, కానీ పాకిస్తాన్కి ఒక భయం ఉండాలి. ఎప్పుడైనా సరే ఇటువంటి జరిగిందంటే స్విచ్ నా చేతిలో ఉంది, నీ జుట్టు నా చేతిలో ఉందని చెప్పడానికి. ఇప్పుడు మనం పిల్లల్ని